క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ సిబిసి వారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని ప్రియులారా, దేవుని మహా కృపను బట్టి 2024 సంవత్సరం అక్టోబర్ మాసం 22వ తారీఖున క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిని ప్రభు ఏర్పాటు చేసుకున్నారు. ఇది ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం. పరిశుద్ధాత్మ దేవుని సారథ్యంలో దేవుని మహాకృపను బట్టి దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ కొనసాగించబడుతున్న సంఘం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్. ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ఏర్పాటు చేయబడి ప్రభు ఏర్పాటు చేసుకొని 1 సంవత్సరమైన సందర్భంగా ఈ నెల 22వ తారీఖున దేవుని మహాకృపను బట్టి జరగబోయే కృతజ్ఞత స్తుతి పండుగ కొరకు దేవుని ప్రియులందరినీ ఆహ్వానిస్తున్నాం. దానిని పురస్కరించుకొని దైవ సేవకులు క్రైస్ట్ టెంపుల్ దైవజనులు విజయవాడ నుంచి డాక్టర్ పాల్ గారు, సిస్టర్ నిస్సి పాల్ గారు వారి కుటుంబ సమేతంగా ఆరాధనలో మనకి అద్భుతమైన స్తుతి ఆరాధన, గొప్ప ఆత్మీయమైన దైవ సందేశాన్ని అందించబోతున్నారు. అలాగే దేవుని గొప్ప కార్యక్రమాలు జరగబోతున్నాయి. దాని కొరకై ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేయబడిన ఈ ఫ్లెక్సీలు, అలాగే ఈరోజు వాల్ పోస్టర్స్, పాంప్లెట్స్ మరి ఆవిష్కరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 1 సంవత్సర కాలం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిని ప్రభువే ప్రేమించి, పోషించి, సంరక్షించి, ఆరాధనలో మహిమ తెలుసుకొని ప్రభు గొప్ప సంఘముగా, అందుకనే వాక్యం కూడా ఇర్మియా 31:8 ప్రభు ఇచ్చి నడిపింపును బట్టి మహాసంఘమై వారి ఇక్కడికి తిరిగి వచ్చేదని చెప్పిన ప్రవచన వాక్యాన్ని తీసుకొని మహాసంఘముగా ప్రభు ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిని ఆశీర్వదించినందుకై కృతజ్ఞమై ఈ కృతజ్ఞత స్తుతి పండుగను ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చూస్తున్న మీరందరూ 20వ తారీఖు 21వ తారీఖు సిబిసిలో ఉదయం ఈ పగటి పూట కృతజ్ఞత స్తుతి పండుగ జరుగుతాయి. సోమవారం, మంగళవారం 22వ తారీఖు ప్రాముఖ్యమైన దినం. దైవ సేవకులు రాబోతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఆ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి చూస్తున్న మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యక్రమం అంతా భారమెత్తి ఆశీర్వాదకరంగా జరిగించుకును గాక. దావీదు అంటాడు కదండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన మేలులో ఉపకారములలో దేనిని మరొకమనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి కృతజ్ఞమై 1 సంవత్సర కాలం ప్రభు సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక గొప్ప సంఘం ఇచ్చి దేవుడు చక్కగా భారముతో నడిపించినందుకై కృతజ్ఞత పూర్వకంగా ప్రభుకి కృతజ్ఞత చెల్లిస్తూ ఈ కృతజ్ఞత స్తుతి పండుగ ఏర్పాటు చేసుకుంటూ ఉండగా దేవుని పిల్లలందరూ ఆహ్వానిస్తున్నాం. ఇరుగు పొరుగు వారు, గ్రామాలను చూస్తున్న వారు, దైవ సేవకులు, మీ సంఘాల నుంచి మీ అందరి సంఘ సభ్యులతో కూడా అదో సాయంత్రం ఉంటే ప్రేమ విందు కూడా ఉందండి. కాబట్టి గొప్ప కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని కార్యక్రమం ద్వారా యేసయ్య ఆయన నామానికి మహిమ తెచ్చుకొను గాక, యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాల్ పోస్టర్స్ ఈ రాత్రి నుంచి టౌన్ లో వేస్తారండి. అలాగే ఫ్లెక్సీలు వేస్తారు. ప్రార్థన చేయండి మాతో కలిసి. ఆ రోజు మంచి వాతావరణం కొరకు, దేవుని నడిపింపు కొరకు చక్కగా సంఘముగా, గొప్ప సంఘముగా సిబిసి దేవుడు ఆశీర్వదించినట్లుగా మాతో కలిసి చూస్తున్న మీరు కూడా మా సంఘం కొరకు ప్రార్థన చేసి దేవుడు చిత్తమైతే ఖచ్చితంగా మీరందరూ ఆ దేవుని కార్యక్రమంలో పాల్గొంటారని ప్రభుతో, ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దైవ సేవకురాలు కూడా మాట ప్రార్థన చేస్తారు. కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్యకి స్తోత్రాలు చెల్లించుకున్నాం. తండ్రి మహాగరుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, అద్వితీయుడ, అతి కాంక్షణీయుడైన మా యేసయ్యకి స్తోత్రం. ఇటు శుభదినాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నేను స్తోత్రం తండ్రి. గత సంవత్సరం అంతా తండ్రి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ ని, ఆయా క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ లో ఉన్న ఆయా తండ్రి సంఘాన్ని, సంఘస్థులను తండ్రి ఇంతవరకు దయగలిగిన మీ కృపా రెక్కలన్నిటిలో భద్రపరుచుకొని కాచి కాపాడి తండ్రి ఈ విధంగా ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నేను స్తోత్రం తండ్రి. ఆయా కృతజ్ఞులమైన సన్నిధిలో మేము ఉంటూ ఉండగా తండ్రి కృపతో ఇంకను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ పరిచర్యలో బలమైన సాధనలుగా మీరు ఆయా మా సంఘాన్ని, మా సంఘ కాపరిని మీరు వాడుకోవాలని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు దేవా. నీకు స్తోత్రం తండ్రి. ఈ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ బహుతరములకు ఆశీర్వాదకరంగా
ప్రకారమైన ఆయా పాత్రగా తండ్రి ఉండుటకు మీ కృపను చూపించండి. ఆ రోజు తండ్రి 22వ తారీఖు అక్టోబర్ 22వ తారీఖు సాయంత్రం తండ్రి ఆయా ఉద్యోగ సభలో నీ నామానికి మహిమ కలిగిన ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. నీకు స్తోత్రము తండ్రి. వస్తున్న తండ్రి అంతర్జాతీయ సువార్థికులు తండ్రి డాక్టర్ గారు కుటుంబ సమేతంగా వస్తూ ఉండగా తండ్రి మీ కృపతో బిడ్డల బలమైన సాధనాలుగా వాడుకోండి. మీ పరిశుద్ధాత్మతో బిడ్డల్ని నింపి తండ్రి సకల జనులకు ఏ వాక్యం అయితే అవసరమైందో ఆ వాక్యం ద్వారా బిడ్డల్ని వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ ప్రయాణంలో తోడుగా ఉండండి. ఇంకా అనేక ప్రాంతాల బిడ్డలను మీరు వాడుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ రోజు కూడిన ఆశీర్వాదకరంగా మంచి వాతావరణాన్ని ఇచ్చి తండ్రి కనుల పండుగ మాకు జరిగించమని మా సంఘాన్ని ఇంకా వృద్ధి పదంలో మీరు నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమైన రక్షకుడైన యేసుక్రీస్తు కృపైను పరిశుద్ధాత్మ దేవుని సహవాసము దేవుని సమాధానం కాపుదల ఆదరణ జరగబోయే కృతజ్ఞత స్తుతి పండుగకు 22వ తారీఖు కార్యక్రమం అంతటికి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ పరిచర్యలకు కుటుంబాలకు సంఘం అంతటికి లైవ్ లో చూస్తున్న దేవుని పిల్లలందరికీ సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకు ఇప్పుడెల్లప్పుడు ప్రభువు నామమున పర్యంతము తోడైండుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. 22వ తారీఖు సాయంకాలం కార్యక్రమం కొరకు ఎదురు చూస్తుంటాం. మీరందరూ పాల్గొని సిబిసిని ప్రేమించి ఆదరించి ఆశీర్వదించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ సిబిసి. గాడ్ బ్లెస్ యు.